ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత మహిళలను కించపరిచినటువంటి ఎపిసోడ్లో కొమ్మినేని అరెస్ట్ అయ్యారు. మరి అసలు కీలక సూత్రధారి అలాగే ఆ కాంట్రవర్సీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయినటువంటి కృష్ణంరాజు ఎక్కడా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు మొదలవుతోంది. అయితే రేపో ఎల్లుండో ఖచ్చితంగా పోలీసులు కృష్ణంరాజు ఎక్కడ ఉన్నారు అనేటువంటి దాన్ని పట్టుకుని అరెస్ట్ చూపించేటువంటి క్రమంలో కొమ్మినేని కృష్ణంరాజు వెనుక ఎవరున్నారు అనేటువంటిది ఓ కీలక అంశం. అయితే ఎస్సీ ఎస్టీ కేసు ఎలా పెడతారు అనేటువంటిది మరొక ప్రశ్న. సో ఈ వివాదానికి సంబంధించినటువంటి మరెన్నో ప్రశ్నలకి సమాధానాలు రాబట్టుకునే దిశగా మనం డిస్కస్ చేద్దాం ప్రముఖ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు లలిత్ గారితో. సార్ నమస్తే. నమస్తే సార్. మాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఎస్సీ ఎస్టీలు వెళ్ళి మొత్తుకున్నా కూడా అట్రాసిటీ కేసు పెట్టనటువంటి ఈ దేశంలో, ఒక రాష్ట్రమే కదా, అన్ని రాష్ట్రాల్లో ఉంది, కొమ్మినేని కృష్ణంరాజు పైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం ఏంటి అనేటువంటి ప్రశ్న దళిత సంఘాల నుంచి వస్తోంది. అలాగే కొమ్మినేని కృష్ణంరాజు గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తుల వర్గం నుంచి కూడా వస్తుంది. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం. ఎలా దీన్ని చేయాలి అంటే సాధు, ఇక్కడ నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ఈ కేసులు పెట్టడానికి మార్గాలు చూయించాడో, ఏ విధంగా కేసులు పెట్టించాడో, అదే రూట్లో ఈరోజు రాజధానికి సంబంధించిన ఒక మహిళ, దళిత మహిళ చేత ఆ మహిళ కేసు పెట్టారు. ఇక్కడ దళిత మహిళ ఎందుకు పెట్టింది అనేది చూడడం కంటే, రాజధాని పరిసర ప్రాంతాల్లో దళితులు అధికంగా ఉంటారు, అట్లాగే రెడ్డి సామాజిక వర్గం ఉంది, ప్లస్ బీసీలు అండ్ జనరల్ కేటగిరీ కమ్మాసు కాపుస్ అందరూ ఉంటారు. కాకపోతే ఈ రాజధాని మహిళల మీద అన్నారు కాబట్టి ఆమె ధైర్యంగా ముందుకొచ్చి కేసు పెట్టిందని మనం అనుకోవాలి. ఆమె ఎందుకు పెట్టింది, ఆమె పెట్టిందే, ఆమె వెనుకలు ఎవరైనా మద్దతు ఉన్నారు, ఎవరైనా ఉండొచ్చు, కేసు అయితే మాత్రం పెట్టింది. రేపు ఇంకొకరు కూడా పెట్టచ్చు, రేపు కమ్మలు పెట్టచ్చు, కాపులు పెట్టచ్చు, ఎవరైనా పెట్టచ్చు. అంటే ఇక్కడ కేసు పెట్టడము దళిత మహిళ పెట్టింది అంటే కనుక ఆమె ఫీల్ అయిందేమో, మమ్మల్ని అమరావతి ప్రాంతంలో ఇది వేశ్యల రాజధాని అని పదే పదే నొక్కి అతను కృష్ణంరాజు గారు అన్నారు సాక్షి టీవీ డిబేట్లో. కాబట్టి ఆమె ఏమని చేసిందంటే, నేను రాజధాని ప్రాంతంలో ఉన్నాను కదా అని ఆమె స్పందించి ఇమ్మీడియట్గా కేసు పెట్టింది. ఆ కేసులో భాగంగా ఎవరైతే చర్చ డిబేట్లో ఉన్నారో కొమ్మినేని గారిని, కృష్ణంరాజు గారిని అండ్ సాక్షి టీవీని, ముగ్గురిని A1, A2, A3లుగా చేసుకొని ఫస్ట్గా కొమ్మినేని గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇదే ఇష్యూలో ఇప్పుడు కొమ్మినేనితో పాటు నెక్స్ట్ ఎట్లా కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేస్తారు, సాక్షి టీవీ పైన చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ పెద్ద ఎత్తున వస్తుంది. నిన్న రాజధాని ప్రాంత మహిళలు కూడా వెళ్ళి నిరసన ప్రదర్శించారు. అయితే ఒక మోడరేటర్, ఒక గెస్ట్ మాట్లాడుకున్న దానికి సాక్షి ఛానల్కి ఏం సంబంధం అనేటువంటిది వైసీపీ ప్రశ్న. అండ్ బై ద సేమ్ వే మీరు కూడా భారతిరెడ్డి గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ కుటుంబం మొత్తాన్ని కూడా కించపరుస్తూ చేశారు కదా కొన్ని సందర్భాలలో, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాలి కదా అనేటువంటిది ఒక ప్రశ్న. అంటే ఇక్కడ ఒకటి, మామూలుగా టీవీ ఛానల్స్లో ఏమవుతుంది, డిస్క్లైమర్ ఇస్తాం ఫస్ట్గా డిబేట్ స్టార్ట్ అయ్యే ముందు. ఈ చర్చలో అవతల అనలిస్టులు వాళ్ళు చేసే వ్యాఖ్యలన్నీ వాళ్ళ వ్యక్తిగతం, ఇటు యాంకర్కి కానీ లేకపోతే యాజమాన్యానికి కానీ ఎటువంటి సంబంధము ఉండదనేసి ఒక డిస్క్లైమర్ ఇస్తూ ఉంటారు. అది సాక్షిలో అది ఇస్తున్నట్టు లేదు. ఆ డిస్క్లైమర్ అయితే కనుక వీళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏదైనా మనం జనరల్గా మాట్లాడుకుంటే అతనికి వ్యక్తిగతంగా అతను చేసిన వ్యాఖ్యలుగా మనం అనుకోవాలి. కానీ ఇక్కడ ఏమిటంటే, ఎప్పుడైతే కేసు పెట్టారో, కేసు పెట్టిన తర్వాత దీని వెనకాల కుట్ర ఉందనేసి కొంతమంది భావిస్తూ ఉన్నారు. అంటే ఒక 2 రోజుల క్రితమే అనుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కలిసేసిన తర్వాత రాజధానిలో ఏదో మీటింగ్, సమావేశం ఒకటి నిర్వహించినప్పుడు అక్కడ మాట్లాడుతూ అమరావతి దేవతల రాజధాని అని చెప్పేసి ఆ అమరావతి ఇంపార్టెన్స్ గురించి కొద్దిగా చెప్పాడు ఆయన. దాని మీద డిబేట్ ఆ లైన్ మీద పెట్టారు. అమరావతి నిజంగా దేవతల రాజధానా, చంద్రబాబు నాయుడు ఆ విధంగా అన్నాడు, మీరేమంటారు అనేసి అడిగారు. అమరావతి దేవతల రాజధాని ఎలా అవుతుందండి, అది వేశ్యల రాజధాని అంటారు, ఓ పేపర్లో
ఈ ఎక్కువ వ్యభిచారులు ఉన్న రాష్ట్రము మనకు ఆంధ్రప్రదేశ్ అని ఉంది. దాంట్లో ఎయిడ్స్ కంట్రోల్కి కూడా కొన్ని టీమ్స్ వర్క్ చేస్తున్నాయని చెప్తూ దాంట్లో కొన్ని మొత్తం అమరావతిలోనే ఉన్నారు, మొత్తం ఎయిడ్స్కు సంబంధించిన వర్క్ అంతా ఇక్కడ జరుగుతుంది అన్నట్లు ఆయన కృష్ణరాజు గారు చెప్పారు. దానికి వారిస్తున్నాడు కొమ్మినేని గారు. వారిస్తున్నప్పటికీ ఆయన దాన్ని కంటిన్యూ చేశాడు. ఆ కంటిన్యూలో అతను కూడా చాలా గట్టిగా కృష్ణరాజు అనే వ్యక్తి దాన్ని కక్షపూరితంగా అమరావతి మీద ద్వేషం ఉండే విధంగా అతని హావభావాల్లో కానీ మాటల్లో కానీ కనపడింది అక్కడ. అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఇది వాంటెడ్లీ చేస్తున్నారు, రాజధానిని కిల్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారు అనే దాంట్లోకి వచ్చేసారు. ఎందుకంటే అది గతంలో ట్రాక్ రికార్డు తీసుకుంటే మనము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడక ముందు ఏమన్నాడు, ఓడిపోయిన తర్వాత అసెంబ్లీలో మేము అమరావతికి ఓకే చెప్తున్నామని ప్రకటించాడు. 2019 ఎలక్షన్స్లో కూడా ఏమన్నాడు, నేను ఇక్కడే ఉంటున్నా అమరావతిలో, అమరావతే రాజధాని. ఆ రోజు కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు, జగన్ వస్తే అమరావతిని రాజధానిగా ఉంచడు అని డౌట్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో రోజా అండ్ వీళ్ళంతా కూడా మా జగనన్న ఇక్కడే ఇండ్లు కట్టుకున్నాడు, ఇక్కడే సంసారం ఉండబోతున్నాడు, అమరావతి రాజధాని అని చెప్పేసి ఎలక్షన్కి వెళ్ళిపోయారు. అతనికి 151 సీట్ ఇచ్చారు. గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో రాష్ట్ర ప్రజలంతా చూశారు. 5 సంవత్సరాల పాటు అమరావతిని ఏ విధంగా ఛిద్రం చేశాడో అందరూ చూశారు. అట్లాగే 3 రాజధానుల పేరుతో ఏం డ్రామా ఆడింది అందరూ చూశారు. వైజాగ్ చివరికి వచ్చేసరికి వైజాగే కాదండి, రాజధాని కాదండి, అది ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసము అక్కడి నుంచి ఆపరేషన్ చేయాలనే ఉద్దేశంతో మేము అక్కడ ప్యాలెస్లు కట్టామనేసి సుప్రీంకోర్టుకు చెప్పుకున్నాడు. న్యాయ రాజధాని ఏమైంది? కర్నూలు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు దానికి వర్క్ చేస్తున్నారు. అంటే మీరు ఏ రాజధాని కట్టకుండా అమరావతి డెవలప్ చేయకుండా ఏ విధంగా అయితే దాన్ని భ్రష్టు పట్టించారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. కాబట్టి మీ ఛానల్లో ఈ డిబేటు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దేవతల రాజధాని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల మీద జరిగింది. కాబట్టి అక్కడ కూర్చున్న అనలిస్టు ఎక్కువగా వైసీపీకి సంబంధించి సపోర్టివ్గా మాట్లాడుతుంటాడు. కాబట్టి అది కాదండి వేశ్యల రాజధాని చెప్పేసి ఆయన అన్నాడు. కాబట్టి ప్రజలంతా నమ్మారు, ఎస్ వీళ్ళు కుట్ర చేస్తున్నారు మళ్ళీ రాజధాని మీద, అమరావతి మీద సాక్షి టీవీ, జగన్ టీవీ కుట్ర చేస్తుంది, పెట్టుబడులు రానికుండా చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి దారుణ ఓటమిలో అత్యంత కీలకమైన అంశం రాజధాని, 3 రాజధానులు. ఎస్, అమరావతి మీద ఫోకస్ చేయకుండా 3 రాజధానులు అని చెప్పి ఏది చేయకుండా వెళ్ళిపోయాడు అనేటువంటి దాంతో చాలా ఘోరమైనటువంటి తీర్పు ఇచ్చారు. అమరావతి గుణపాఠం ఉన్నప్పటికీ కూడా వైసీపీ కానీ వైసీపీ అనుబంధ మీడియా సాక్షి కానీ ఇంకా అమరావతి పైనే ఫోకస్ చేసి ఇలా విష ప్రచారాలకి లేకపోతే లేనిపోని కాంట్రవర్సీస్కి తెరలేపటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ ఏంటంటే అమరావతి అనేది జగన్మోహన్ రెడ్డి మొన్ననే ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు. ఏమని, అమరావతికి రాజధానికి అన్ని ఎకరాలు ఎందుకు, విజయవాడని గుంటూరుని కలిపేస్తే మధ్యలో నాగార్జున యూనివర్సిటీ పరిశ్రమ 500 ఎకరాలు అయితే కట్టేయచ్చు మనం రాజధాని అన్నాడు. అంత సింపుల్గా చెప్పేశాడు. దీని మీద ఇప్పటికీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ వచ్చినా అమరావతి ఉంచడని భావనలో ఉన్నారు రాష్ట్ర ప్రజలు. ఇక్కడ ప్రధానంగా మనం మహిళల గురించి తీసుకుందాం. ఈరోజు ఏదైతే వీళ్ళు రాజధాని ప్రాంతంలో మహిళల గురించి కించపరుస్తూ ఏదైతే ఆ సాక్షి టీవీలో డిబేట్లో ఆ చర్చ జరిగిందో, ఇదే మహిళలు 2019లో జగన్మోహన్ రెడ్డికి ఓటేసి 151 సీట్ ఇచ్చారు. ఆ 2019లో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ సమయంలో ముందుగా పసుపు కుంకుమ పేరుతో డబ్బులు ఇచ్చాడు, 10,000 రూపాయలు వేశాడు. పసుపు ఈయనకు రాసి కుంకుమ ఈయనకు పెట్టారని చెప్పి విమర్శ కూడా. ఆ మహిళలు ఆ పోలింగ్ రోజు రాత్రి 11:30, 12 గంటల వరకు కూడా క్యూ లైన్లో ఉన్నారు. అప్పుడు ఏమనుకున్నారంటే అంతా, చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ ఇచ్చాడు, ఆ కృతజ్ఞతతో వీళ్ళు ఇంకా ఆడవాళ్ళంతా రాత్రి 11:30, 12 అయినా కూడా క్యూ లైన్లో ఉండి ఓట్లు వేస్తున్నారు, చంద్రబాబు నాయుడికి ఈ ఓట్లన్నీ
టీడీపీకే ఓట్లన్నీ అనేసి అనుకున్నారు. చివరికి ఏమైంది? ఆ వేసిన లేడీస్ అంతా ఎవరికి ఓట్లు? జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి మీకు 151 సీట్లు వచ్చినాయి. ఈరోజు మీరు అదే మహిళలను కించపరుస్తూ, రాజధాని మహిళలను కించపరుస్తూ, ఆ డిబేటు జరిగిన తర్వాత లౌక్యం తెలిసినవాడు, చంద్రబాబు రాజకీయం తెలిసినవాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే దాన్ని అతి సున్నితంగా డీల్ చేస్తాడు. చిన్న క్షమాపణతో పోయేదాన్ని మీ ఇగోతో, మీ యాటిట్యూడ్తో సమస్యను ఇక్కడి వరకు తెచ్చుకున్నారు. అదే గనుక దానికి సంబంధించి చర్చకు సంబంధించి భారతిరెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. ఒక్క ప్రెస్ నోటు భారతిరెడ్డి గారు సైన్తో నువ్వేం చింతిస్తున్నాము, మా ఉద్దేశం ఇది కాదు, అనలిస్ట్ చేసిన వాటికి చాలా మేము బాధపడుతున్నాము, బాధపడిన మహిళలందరికీ సాక్షి టీవీ తరపున క్షమాపణలు కోరుతున్నామని 2 లైన్లు ఇష్యూ సాల్వ్ అయిపోయింది. అవును. చంద్రబాబు రాజకీయం మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉంటుంది, ఏ విధంగా చేస్తారు, ఈ మన మిస్టేక్ని టీడీపీ ఎలా వాడుకుంటుంది అనే విషయం మీకు బాగా తెలుసు. లౌక్యంగా వ్యవహరించాలా లేదా జగన్మోహన్ రెడ్డి? చిన్న ఒక లైన్తో అదే జగన్మోహన్ రెడ్డి, మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, వాళ్ళకంటే ముందు స్పందించాల్సింది మీరు. కొమ్మినేని కంటే, కృష్ణంరాజు కంటే ఫస్ట్ స్పందించి అది తప్పు అని ఖండించుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఉన్నత పొజిషన్లో ఉండేవాడు. దాన్ని ఖండిస్తూ సాక్షి టీవీ మాకు సంబంధించిన దాంట్లో జరిగిన దానికి చింతిస్తున్నాము, క్షమించండి ఒక మాట అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఉండేవాడు. ఇంత ఇష్యూ అయ్యేది కాదు. జగన్మోహన్ రెడ్డి మేమెందుకు చెప్పాలనో, లేకపోతే ఆయన యాటిట్యూడో, సహజంగా క్షమించండి అనే పదం అతని నోటి నుంచి రాదు, తప్పు చేశాను అనే పదం అతని నుంచి రాదు, నేను రెక్టిఫై చేసుకుంటాను అనే ఇది ఆయన నోటి నుంచి రాదు. కాబట్టి ఈ సమస్యలంతా రప్చర్ ఇక్కడైంది. దీంతో మొన్న వెన్నుపోటు దినమని ఒకటి పెట్టారు. వెన్నుపోటు దినము వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు మంది మార్బలాన్ని మొబిలైజ్ చేశారా, ఇంకోటి చేశారా తర్వాత విషయం. చాలా వరకు అత్యధిక జిల్లాలలో ఆ వెన్నుపోటు దినం సక్సెస్ అయింది. కానీ ఆ సక్సెస్ను వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకునే లోపల మళ్ళీ డ్యామేజ్ చేసుకున్నారు. ఈరోజు మళ్ళీ గ్రాఫ్ తగ్గిపోయింది వైసీపీ. చంద్రబాబు రాజకీయం మీకు తెలుసు, టీడీపీ నెట్వర్క్ మీకు తెలుసు, టీడీపీకి అనుకూలమైన మీడియా నెట్వర్క్ మీకు తెలుసు, అన్నీ మీకు తెలిసి మీరు ఎంత లౌక్యంగా మీరు పనులు సాల్వ్ చేసుకుని వెళ్ళాలా? వెన్నుపోటు దినోత్సవం అంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో వైసీపీ కథం తొక్కింది, గర్జించింది. ఒప్పుకుంటాను, మీరు అన్నట్లు ఒక విధంగా సక్సెస్సే. ఎందుకు ఆ వెన్నుపోటు అని పెట్టారంటే ఎన్టీ రామారావు గారి ఎపిసోడ్తో పాటు ఎన్నికల హామీలని తుంగలో తొక్కారనేటువంటి దాంతో వెన్నుపోటు అని పెట్టారు. రాజధాని పేరుతోటి, 3 రాజధానుల పేరుతోటి ప్రజల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి మిగతా వాళ్ళ మీద ఆరోపించేటువంటి రైట్ ఉందా లేదనేటువంటిది కూడా ప్రశ్న కదా. అవును, ఆయన కూడా అంటారు, నువ్వు చేసింది ఏంది జగన్మోహన్ రెడ్డి, 3 రాజధానులు అన్నావు, రాజధాని అమరావతిలో ఉంటానన్నావు, అమరావతి రాజధాని అన్నావు, మళ్ళీ 3 రాజధానులు అన్నావు, 3 లేదు అమరావతి లేదు. ఇంకొకటి మాట తప్పను మనము తిప్పను అన్నాడు. మద్యపాన నిషేధం ఏమైంది? ఆ టీచర్లకి ఇస్తానన్న డిఎల్ కానీ పిఆర్సీలు కానీ సిపిఎస్ రద్దు ఏమైంది? ఇవన్నీ కూడా ఆయన వెన్నుపోటు పొడిచినట్టే అనుకోవాలి ఇక్కడ. కాకపోతే ఇక్కడ ఏంటంటే రేపు 12వ తేదీలో ఈ 1 ఇయర్లో మేమేం చేశామో ఒక రిపోర్ట్ ఇస్తుంది. రేపు సంబరాలు కూడా జరుపుతున్నారు 1 ఇయర్ కూటమి పాలనకి. వాళ్ళు ఏమేం చేశారు ఈ 1 ఇయర్ అనేది క్లియర్ కట్గా వాళ్ళు చెప్పేస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే విషయం వైసీపీకి సంబంధించి ఈరోజు ఈ ఇష్యూ వల్ల రాజధాని మీద ఈ లేడీస్ విషయము, ఇవన్నీ వరుస సంఘటనలు ఇవన్నీ చూడడం వల్ల
ఒక ఇందాక ఏదైతే వెన్నుపోటు దినంతో కొంచెం యాక్టివేట్ అయిందో మొత్తం నీరు గారిపోయింది. రాజధాని మహిళలు కించపరిచినటువంటి ఎపిసోడ్ మాత్రమే కాకుండా జగన్మోహన్ రెడ్డి సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పకపోగా, కనీసం ఖండిస్తూ ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోగా వీళ్ళనే సపోర్ట్ చేయటము అతిపెద్ద దుర్మార్గం అని చెప్పి చాలామంది అనుకుంటున్నటువంటి క్రమంలో సజ్జల ప్రెస్ మీట్ సంకరజాతి అనటము, లేకపోతే ఇంకో దుర్మార్గంగా మాట్లాడటము, ఎందుకని పదే పదే వైసీపీ ఈ విధంగా తప్పులు చేస్తోంది? అంటే ఇక్కడ ఏంటంటే అంటే రాజధానికి సపోర్ట్ చేసినా, రాజధాని మహిళలకి సపోర్ట్ చేసినా కూడా భవిష్యత్తులో ఎప్పటికీ మనల్ని నమ్మరు కాబట్టి ఇలాగే వన్ సైడ్గా వెళ్ళిపోదామనా, లేకపోతే వాళ్ళకి ఏమైనా స్ట్రాటజీ ఏదైనా ఉందా? జగన్మోహన్ రెడ్డిది మెంటాలిటీ మీరు చూడండి. వైనాట్ 175 ఒకటి, అట్లా 30 years నేనే అధికారంలో ఉండాలని ఉంది. అంటే ఆయన మైండ్ సెట్ కోరికలు 30 ఏళ్ళు నేనే, 175 సీట్లు నావే. ఆ మనస్తత్వం కలిగి ఉన్నవాడు క్షమాపణ చెబుతాడని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? మామూలుగా మొన్న జరిగిన సంఘటన సాక్షి టీవీ యాంకర్ పార్ట్లో ఖండిస్తున్నామని మాత్రం చెప్పారు. ఓకే. ఎప్పుడు కూడా ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు సంస్థలో, సపోజ్ ఎడిటోరియల్ వింగ్ అనుకోండి, ఎడిటోరియల్ వింగ్లో ఏదైనా తప్పులు జరిగినప్పుడు ఎడిటరు చింతిస్తున్నాము జరిగిన తప్పుకు అని ఇస్తాడు. ఒకవేళ టీవీ ఛానల్లో ఏదన్నా ఉందనుకోండి, అక్కడ యాజమాన్యం ఎడిటర్ దానికి సంబంధించి, ఇప్పుడు సాక్షి టీవీలో జరిగింది ఇష్యూ జరిగినప్పుడు మనం ఎట్లా, మీరు ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నారు, భారతి గారికి కూడా తెలియాలి ఇది, మీరు రాజకీయ పార్టీ నడుపుతున్నాడు, రాజకీయ పార్టీకి అనుబంధంగా పత్రికా టీవీలు పనిచేస్తున్నాయని తెలుసు, ఇది మన పార్టీకి ఎంత డ్యామేజ్ జరుగుతుంది, మనం ఇమ్మీడియట్గా మందు పూయాలంటే ఏం చేయాలనే విషయము నేను ఇందాక చెప్పినట్టు భారతి గారు చిన్న ఒక లెటర్ రిలీజ్ చేసినా కూడా చింతిస్తున్నాను, బాధపడుతున్నాను, ఇట్లా జరగాల్సింది కాదు, అతను చేసిన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం, ఎవరైనా మహిళలు బాధపడుతుంటే క్షమించండి, అయిపోయి 2 లైన్లతో వివాదం పోయేది కాదు, ఇంత అయ్యేది కాదు, కొమ్మినేని అరెస్ట్ ఉండేది కాదు, ఉండేది కాదు. నేను ఇందాక చెప్పాను, ఇదే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికంటే ముందొచ్చి కృష్ణంరాజుకు వార్నింగ్ ఇచ్చి దాన్ని ఖండించి అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అంటుంటాడు కదా, ఏమి బాధపడిన ఎవరైనా క్షమించండి అని ఒక్క మాట చెప్పినా కూడా వైసీపీ గ్రాఫ్ పెరిగిండేది. వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఇవి. మీకు చంద్రబాబు రాజకీయం, నేను ఇందాక చంద్రబాబు రాజకీయం తెలుసు, టీడీపీ రాజకీయం తెలుసు, అన్నీ తెలిసి మీరు లౌక్యంగా ఎందుకు మీరు ఒక సమస్యని సింపుల్గా సాల్వ్ అయ్యేదాన్ని ఇంత రప్చర్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? దానివల్ల మీరు ఎంత డ్యామేజ్ అయ్యారు? ఈరోజు వైసీపీ అంటేనే ప్రజానీకంలో కొంచెం భయపడే పరిస్థితి. ఎవరి ఓటు బ్యాంకు వాళ్ళకున్నా న్యూట్రల్ ఓటు బ్యాంకు నీకు దూరం అవుతుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆధారపడి ఉండేది ఎవరి మీద? న్యూట్రల్ ఓటు బ్యాంక్ మీద ఆధారపడి ఉన్నావు. ఈ న్యూట్రల్ ఓటు బ్యాంకు నిన్ను చూస్తూనే భయపడుతుంది. ఆ విధంగా మీరు చేసుకుంటున్నారు. దట్టు రేపు నేను రావటం ఖాయం, వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అవి ఆ డైలాగులు కార్యకర్తలకు వాళ్ళకి జోస్ తెప్పించచ్చేమో కానీ అవన్నీ మీడియాలో వచ్చేసరికి ఏమవుతుందంటే సమాజంలో భయం కలుగుతుంది. జగన్ అంటే నేను వస్తా, తోలు తీస్తా, మీ అంతు చూస్తా, ఎక్కడున్నా పట్టుకొస్తా, ఆ మాటలు సమాజంలో మళ్ళీ జగన్ వస్తేనా అనే భయానక పరిస్థితులు సమాజంలోకి వెళ్ళిపోతున్నాయి. అది కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ చేసుకోవాలి. ఇంకొకటి ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన నిన్న మాట్లాడిన మాటల్లో ఆవేశంలో చెప్పులతో కొట్టారు, ఇన్ని జరుగుతుంటాయి, సడన్గా జరిగాయి, ప్రజాగ్రహం పెళ్ళుబికినప్పుడు అంతగా జరుగుతుంటాయి. వాటిలో మీరు చెప్పులతో కొట్టారా, మీరు దాంతో కొడతారా, బురద పూస్తారా, అది పిశాచాల్లాగుంది, రాక్షసులు ఉన్నట్టుంది, సంకరజాతి అన్నట్టుంది. దీనికి సంబంధించి డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారు డీజీపీకి కంప్లైంట్ చేశాడు. సంకరజాతి అంటే కనుక సంకరజాతుల్లో ఎస్సీ ఎస్టీలు వస్తారు. అది జనరల్గా మన సమాజంలో వాడే పదం. అది సంకరజాతి అనేది ఉంది. సంకరజాతి అనేది ఎస్సీ ఎస్టీ వీళ్ళ గిరిజనులకు సంబంధించి ఉంటుంది.
దాని కింద కేసు ఫైల్ చేయండి అని చెప్పేసి డీజీపీకి లెటర్ రాశాడు. Hmm. అంటే ఒక డిప్యూటీ స్పీకర్గా ఆయన ఫిర్యాదు చేశాడంటే ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ దాన్ని లీగల్ ఒపీనియన్కి పంపిస్తారు. మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలకి దీనికి సింక్ అవుతుంది ఎక్కడ చూస్తారు. ఒకవేళ కేసు అవునండి ఇది ఈ విధంగా భావం వస్తుంది అంటూనే దాని మీద ఒక కేసు కడతారు. అంటే వీళ్ళు మాట్లాడటంలో లౌక్యం ప్రదర్శించటం లేదు. అదే ఆవేశం, అదే ఇది. దీంతోనే సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. దీనివల్ల వైసీపీ కోలుకోలేని డ్యామేజీ ఇప్పుడు పొందింది. ఇవన్నీ కడుక్కోవాలంటే మళ్ళీ ఒక స్టేజ్కి రావాలంటే కొద్ది రోజులు, ఒక 6 నెలలు, సంవత్సరం పడుతుంది. మళ్ళీ ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ ఒకటి కార్యకర్తలంతా పోయి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మహిళల మీద అకృత్యాల మీద పడేదానికి అంబేద్కర్ విగ్రహాలకు పోయి వినతి పత్రాలు ఏంటండి నియోజకవర్గాల్లోనే నిన్న ఇచ్చాడు. అంటే ఏమవుతుంది అంటే ఒక రకంగా వాళ్ళు చేసిన మీరు మహిళలను చేశారని ఇష్యూ జరుగుతుంది. నైతికత ఏంటి అనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది కదా. గవర్నమెంట్ మహిళల మీద అక్రత్యాల మీద వీళ్ళు పట్టించుకోవడం లేదు, గవర్నమెంట్లో అరాచకాలు జరుగుతున్నాయనే విషయం మళ్ళీ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర పోయి తీసుకెళ్ళండి అని చెప్పి కౌంటర్ అనమాట. అంటే నేను తప్పు చేశానని ఒప్పుకోవడంలా, ఎప్పటికీ తప్పు జరిగింది అని ఒప్పుకోవటంలా. ఇప్పటికైనా భారతి గారు చిన్న లెటర్, దానికి పెద్ద అంత ఈగోకు మనం పోవటం ఎందుకు? అవతల వాళ్ళకి అస్త్రాలు ఇవ్వడం ఎందుకు? ఒక టీడీపీ పార్టీకి మిగతా పార్టీలకు అస్త్రం వీళ్ళే ఇస్తున్నారు. శత్రువు ఉపయోగించుకుంటాడు. మీరు చేసే తప్పులన్నీ శత్రువు ఉపయోగించుకుంటాడు. ఆ తప్పు నుంచి ఎట్లా చిన్న చిన్న టిప్స్తోనే వీళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు. ఈరోజు చూడండి, కొమ్మినేని గారి మీద అరెస్ట్ చేశారు. ఇదే కొమ్మినేని గారి మీద వీళ్ళ ముగ్గురు మీద TV9 వీటి మీద కృష్ణరాజు గారు వీళ్ళందరి మీద కూడా కొన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఫైల్ అవుతున్నాయి. ఇవన్నీ రిలేటెడ్ టు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు అయితే ఎస్సీ ఎస్టీలు పెడతారు, మైనారిటీ అయితే మైనారిటీలు పెడుతుంటారు. మమ్మల్ని అన్నారు జస్ట్ ఇప్పుడు దానికి ఎండ్ అనేది లేదు. ఇంకా దీనికి తాత్కాలికంగా బ్రేక్ వేయాలంటే ఇప్పటికైనా వితండవాదం చేయకుండా మీరు తీసుకునే నిర్ణయాలు కొంతమంది వ్యక్తుల మీద ప్రభావితం చూపుతాయి. ఇదే కనుక వాళ్ళు నిన్న స్మూత్గా క్షమించండి అని చెప్పేసి ఏదన్నా ఒకటి చిన్న ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడే చెప్పేసి ఉంటే ఈరోజు కొమ్మినేని గారి అరెస్ట్ జరిగిండేది కాదు. అవును, మీరు అది చేయడం వల్ల మీకు దాన్ని స్పందించకపోవడం వల్ల ఏమైందంటే వాళ్ళు పోలీస్ కంప్లైంట్స్ రైజ్ కావటము, ఒక మహిళ కంప్లైంట్ ఇవ్వటము. ఇప్పుడు సాక్షి టీవీ మేనేజ్మెంట్ అంటే కనుక ఎవరు వస్తారు, ఎడిటర్ వస్తారా, చైర్మన్ వస్తారో తెలియదు, కానీ A3గా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా పిలిచి విచారించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా రాజకీయాలలో శత్రువును చూసే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి. ఎక్కడ తగ్గాలో జగన్మోహన్ రెడ్డి తెలియక ఈ సమస్యలన్నీ కొని తెచ్చుకుంటున్నాడు. దానివల్ల అతనికి సమస్య, అతన్ని నమ్ముకున్న నాయకులకు సమస్య, ఆయన పెట్టుకున్న పార్టీకి సమస్య ఈ కూర్చునింది జగన్మోహన్ రెడ్డి వల్లే. దీనికి అంత కారణం జగన్మోహన్ రెడ్డే. ఆయన ఎక్కడ తగ్గాలో తెలియటల్లా. అది ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఆ రోజు వైసీపీ పార్టీ కొంచెం ఎదుగుతూ వస్తుంది. ఈ బురదను మాత్రం, ఈ ఇష్యూను కడుక్కోవడానికి 1 సంవత్సరం పాటు పట్టే అవకాశం ఉంటుంది. సాధు. థ్యాంక్ యూ సో మచ్ అండి.